ఓం శ్రీ ధనమగ్నిర్ధనం వాయుర్ధనం శౌర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్మతే వైనతేయ సోమం విభసోమం విబుధపుత్ర సోమం ధనస్య సోమిన మహ్యం దదాతి సోమిన. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఈ రోజున దీపావళితో ప్రారంభమైనటువంటి ఈ బాబాజీపేట మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉండేటువంటి ధనలక్ష్మి ఉత్సవాలు కార్తీక మాసం 15 రోజులు కూడా కార్తీక పౌర్ణమితో ముగియడం జరుగుతోంది. మన దేవస్థానం ఆనవాయితీగా కూడా వస్తుంది. ఈ 15 రోజులు కూడా ప్రతి నిత్యము కూడా అమ్మవారిని ధనస్వరూపంలో భావన చేస్తాం. మనకి అష్టలక్ష్ములు అష్టైశ్వర్యాలు అనేటువంటి ఒక మాట ప్రాచుర్యంలో ఉందన్నమాట. అష్టలక్ష్మి వైభవం అందులో చాలా విశేషమైనటువంటిది ధనలక్ష్మీదేవి అనుగ్రహం అన్నమాట. ధనమూలమిదం జగత్ అంటారు. ధనాన్ని గనక మనం సక్రమంగా ఉంచుకోలేకపోయినా ధనం గనక వచ్చేటటువంటి ఇబ్బందులు కలిగినా సరే మనందరికీ తెలిసినట్టు. కాబట్టి అమ్మ మాకు ఎన్నడూ కూడా ధనం గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి సమస్త భక్తుల యొక్క శ్రేయస్సు కొరకు ఈ 15 రోజులు కూడా అమ్మవారిని ధనంతో అలంకారం చేయడం జరుగుతుంది. ఒక రోజు కాదు స్వామి అలంకరణ 15 రోజుల పాటు విశేషించి ప్రతి దిశ కూడా ఓం శ్రీ ధనమగ్నిర్ధనం వాయుర్ధనం శౌర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్మతే వైనతేయ సోమం విభసోమం విబుధపుత్ర సోమం ధనస్య సోమిన మహ్యం దదాతి సోమిన. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఈ రోజున దీపావళితో ప్రారంభమైనటువంటి ఈ బాబాజీపేట మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉండేటువంటి ధనలక్ష్మి ఉత్సవాలు కార్తీక మాసం 15 రోజులు కూడా కార్తీక పౌర్ణమితో ముగియడం జరుగుతోంది. మన దేవస్థానం ఆనవాయితీగా కూడా వస్తుంది. ఈ 15 రోజులు కూడా ప్రతి నిత్యము కూడా అమ్మవారిని ధనస్వరూపంలో భావన చేస్తాం. మనకి అష్టలక్ష్ములు అష్టైశ్వర్యాలు అనేటువంటి ఒక మాట ప్రాచుర్యంలో ఉందన్నమాట. అష్టలక్ష్మి వైభవం అందులో చాలా విశేషమైనటువంటిది ధనలక్ష్మీదేవి అనుగ్రహం అన్నమాట. ధనమూలమిదం జగత్ అంటారు. ధనాన్ని గనక మనం సక్రమంగా ఉంచుకోలేకపోయినా ధనం గనక వచ్చేటటువంటి ఇబ్బందులు కలిగినా సరే మనందరికీ తెలిసినట్టు. కాబట్టి అమ్మ మాకు ఎన్నడూ కూడా ధనం గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి సమస్త భక్తుల యొక్క శ్రేయస్సు కొరకు ఈ 15 రోజులు కూడా అమ్మవారిని ధనంతో అలంకారం చేయడం జరుగుతోంది. ఒక రోజు కాదు స్వామి అలంకరణ ఈ 15 రోజుల పాటు విశేషించి ప్రతి నుంచి కూడా కొంచెం జరుగుతూనే ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాటికి ఈ అలంకారం మొత్తం పూర్తవుతుందన్నమాట. ఆ రోజున దీపావళి రోజున అమ్మవారికి రూపాయి నాణ్యాలతో అభిషేకం చేసి ధనలక్ష్మి యంత్రాన్ని అలాగే ఎక్కడా లేనటువంటి విధంగా అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి రూపాయి నాణ్యాలని భక్తులకి ప్రసాదం ఇవ్వడం జరుగుతోంది. ఆవిడ ధనలక్ష్మి స్వరూపంలో ఉండేటువంటి అమ్మవారు దర్శనం చేసుకున్నంత మాత్రం చేత మనకి ధనం మూల వచ్చేటటువంటి సమస్త రకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆ జగదంబ అనుగ్రహం వల్ల మనకి వచ్చేటటువంటి అప్పుల బాధలు తొలగిపోయి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు మనకు మనకు కురిపించమని చెప్పి ఆ జగదమ్మని ఈ ధనలక్ష్మీదేవి స్వరూపంలో వేడుకోవడం జరుగుతుంది స్వామి. ఇక్కడ మీరు చూసినట్టయితే ₹1 కాదు రూపాయి కాగితంతో ప్రారంభమై 500 వరకు అమెరికన్ డాలర్స్ వరకు కూడా ఉండేటువంటి భక్తులందరూ కూడా తెచ్చారు. ఈ డబ్బులన్నీ కూడా భక్తులు తెచ్చినటువంటివే. ఎవరెవరి ఇంట్లో ఉండేటువంటి ధనాన్ని వాళ్ళు తెచ్చిచ్చినట్టదే అమ్మవారి దగ్గర పాదాల చింత అలంకారం చేసి ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మరలా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడం మనకి దేవస్థాన ఆనవాయితీగా జరుగుతోంది. ₹1 నుంచి ప్రారంభమయ్యి అమెరికన్ డాలర్స్ కూడా లేనిటువంటి రూపాయి అక్కడ ఉండనే ఉండదన్నమాట. ప్రతి ఒక్క నాణ్యము కూడా భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి నాణ్యం కూడా అన్నీ ఉండడం జరుగుతోంది. ఆ జగదంబ దినదిన ప్రవర్ధమానంగా మనందరి చేత ఇన్ని సేవలు చేసుకోవాలని చెప్పి ఆవిడ పాదాలు బట్టి నమస్కరించుకుంటాం. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మన దేవస్థానంలో వేయించేసినటువంటి విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటిది స్వామివారి యొక్క శివలింగం అన్నమాట. చాలా అరుదుగా కూడా కనిపిస్తుంది. రావి చెట్టు వేప చెట్టు కొండ కిందన దర్శించిన శివలింగాన్ని దర్శనం చేసినా లేదా స్వామికి అభిషేకం చేసినా కూడా ఎంతో శక్తివంతమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యం కూడా మనకి కురిపించడం జరుగుతుందన్నమాట. సాక్షాత్గా మొట్టమొదటిలో బాలా త్రిపుర సుందరి స్వరూపమే ఈ రావి చెట్టు వేప చెట్టు కింద వేయించేసినటువంటి శివలింగాన్ని అర్చన చేసిందని చెప్పి మన పురాణాలు కూడా ఇంత విశేషంగా ఘోషిస్తున్నాయి. ప్రత్యేకించి రావి చెట్టు వేప చెట్టు కింద శివలింగం దొరకడమే చాలా అరుదు. పైగా ఆ శివలింగం మన చేతులతో స్వయంగా అభిషేకం చేసినటువంటి భాగ్యం కూడా ఇంకా రావడం చాలా అరుదు కనుక మన దేవస్థానంలో ప్రతి ఒక్క రోజు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి అమ్మవారిని దర్శించి ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తున్నాం స్వామి. ఓం నమో శ్రీమన్మహాగణాధిపత దేవతాభ్యో నమో నమః. ఓం నమో శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోస్య హృదయం శివః యదా శివమయోర్విష్ణురేవం విష్ణుమయ శివః యథా నృన్నపశ్యామి తధర్మే స్వస్తిరాయుషే. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. భక్త మహాశివులందరికీ కూడా కార్తీక మాసాన్ని ప్రారంభించుకొని ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున భక్తులందరూ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్నటి రోజున దీపావళి అమావాస్యతో ప్రారంభమైనటువంటి ఉత్సవాలు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యంత వైభవపేతంగా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రత్యేకించి ధనలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి దీపావళి అమావాస్య చాలా విశేషంగా మనకి తోడ్పడుతోంది. ధనలక్ష్మీదేవి అనుగ్రహం కొరకు దీపావళి రోజు సాయంత్రం వేళ లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం మన పూర్వీకులు పెట్టినటువంటి సిద్ధాంతం. ఆ రోజున అమ్మవారికి రూపాయి నాణేలతో అభిషేకం జరిపించి చక్కగా ధనలక్ష్మీ పూజ నిర్వహించడం జరుగుతోంది. అలాగే దీపావళి రోజున సాయంత్రం పూట మన పెద్దల్ని ఆరాధించడం కోసం ప్రతి ఒక్క భక్తులు కూడా పెద్దల్ని ఉద్దేశించి దివిటీలు వెలిగించడం ఒక ఆనవాయితీగా ప్రారంభమవుతుంది స్వామి. అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంతటి పరమ పవిత్రమైనటువంటి తిథులు ఎందుకు వస్తాయంటే, మనం సంవత్సరానంతటిని కూడా ఒక రోజుగా మనం తీసుకున్నట్టయితే ఒక రోజులో చాలా ముఖ్యమైనటువంటిది బ్రహ్మముహూర్త సమయం అన్నమాట. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ఒక గంటన్నర సమయం ముందు ఉంటుంది. ఆ బ్రహ్మముహూర్త సమయంలో మనం అమ్మవారి ఆరాధన చేసినా, అయ్యవారికి అర్చన చేసినా, అలాగే ఏ దేవత ఆరాధన చేసినా కూడా, కాబట్టి ఆ బ్రహ్మముహూర్త సమయంలో మనం నిత్య దేవతార్చన చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతోంది. అలాగే రోజు మొత్తం మీద బ్రహ్మముహూర్త సమయం ఎంత పరమ పవిత్రమైనటువంటిదో, సంవత్సరం మొత్తం మీద బ్రహ్మముహూర్త సమయం అంటదే ఈ కార్తీక మాసం అన్నమాట. కార్తీక మాసంలో మన దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవస్థానంలో వెళ్ళి దీపం వెలిగించినా, అలాగే స్వామివారికి కానీ శివలింగానికి అభిషేకం చేసినా, అలాగే విష్ణాలయానికి వెళ్ళి అర్చన చేసినా అవి వచ్చేటటువంటి ఫలితాలు అంతా ఇంత కాదు, ఎంతో మనకి మన కుటుంబానికి కూడా ఎంతో వెన్నంటి ఉండి రక్షగా నిలబడతాయి. అలాగే కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలు కానీ, దేవతార్చన కానీ, విశేషమైనటువంటి కార్తీక దామోదరుడు అధినాయకుడుగా ఉంటారు ఈ కార్తీక మాసంలో. కార్తీక దామోదరుడు అంటే ఎవరో కాదు, స్వామి కృష్ణ పరమాత్మే కార్తీక దామోదరుడిగా అవతారం చెంది ఈ నెలకి ఆయన అధిష్టాన దేవతగా పూజలంచుకోవడం జరుగుతోంది. మొన్నటి రోజున పాడ్యమి దగ్గర నుంచి కూడా కార్తీక మాసం అంతా కూడా విశేషమైనటువంటి అర్చనలు ప్రారంభమై కార్తీక మాసం అమావాస్య రోజు వరకు కూడా ఈ నెల రోజులు కూడా ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఒక పండగగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే కార్తీక మాసం పాడ్యమి నుంచి కూడా మనకి కార్తీక స్నానాలు చేయడము, అలాగే శివాలయంలో దీపారాధన చేయడం, అమ్మవారి దేవస్థానం దర్శనం చేసుకోవడము, ఇలా అత్యంత ఘనంగా మన భారతీయ సంప్రదాయంలో మమేకమైపోయినటువంటిది ఈ కార్తీక మాసం. అలాగే మొట్టమొదటి పాడ్యమి తర్వాత విధియ, దీనిని యమ విధియ అని కూడా అంటారు. యమ విధియ అనగా ప్రతి నిత్యము కూడా తన అన్నగారైనటువంటి యమధర్మరాజు, ఆయన చెల్లెలు యమునాదేవి అన్నమాట. యమునాదేవి యమధర్మరాజు గారు అన్నా చెల్లెలు అన్నమాట. కాలగర్భంలో ఎవ్వరి గురించి ఆలోచించకుండా సమవర్తిగా తన ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోయే మహాధర్మాత్ముడు యమధర్మరాజు గారు. అలాగే కాల ప్రవాహంలో కూడా యమునాదేవిని కూడా ఒకసారి ప్రవహించి వెళ్ళినటువంటి నదిని వెనక్కి తీసుకురావడం వెనక్కి ఎవరికి కూడా సాధ్యపడదనమాట. కాలము వెనక్కి రాదు, యమున ప్రవహించే నది కూడా వెనక్కి రాదనమాట. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అన్నా చెల్లెళ్ళు సంబంధం అన్నమాట. కాబట్టి యమునాదేవికి ఎప్పటి నుంచి ఒక కోరిక ఉండేదన్నమాట, మా అన్నయ్య గారు ఇంత హడావిడి మీద తిరుగుతూ ఉంటారు, ఒక్క క్షణం కూడా ఆయన కాలచక్రాన్ని ఆపడం కుదరదు, కాబట్టి అన్నయ్యతో నేను ఎప్పుడు ప్రేమగా ఇంటికి పిలిచి భోజనం పెట్టేదని చెప్పి అన్నయ్యని వేడుకుంటే యమధర్మరాజు గారు యమునాదేవికి ఇచ్చినటువంటి వరం అన్నమాట ఈ యొక్క యమ విద్య. కాబట్టి అన్నయ్య ఏడాదికి ఒక్కసారైనా సరే మా ఇంటికి ముందుకు వచ్చి ఈ చెల్లెల ఆతిథ్యాన్ని స్వీకరించి నా భోజనాన్ని స్వీకరించనయ్య అనే యమధర్మరాజు గారిని వేడుకొనగా, ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఒక్క విధేయ రోజు మాత్రం నీ చెల్లి ఇంటికి వస్తానమ్మా అని చెప్పి యమధర్మరాజు గారు యమునాదేవికి ఇచ్చినటువంటి వరం అనమాట. దాన్ని యమ విధిగా ఇస్తారు. అలాగే అన్న చెల్లెలు కానీ అక్కతమ్ములు కానీ ఎవరు ఉన్నా సరే ఆ రోజున చెల్లెలకి సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, అలాగే ఆవిడ సౌభాగ్యం కోసం ఏదైనా తృణమో పనమో తాంబూలం కింద ఇవ్వడం మనకు ఆనవాయితీగా ప్రారంభమైంది. విధియ తర్వాత వచ్చేటటువంటి తది అన్నమాట శుక్రవారం. దీనినే ఈ యమవిధియే భగినీ హస్త భోజనం అని కూడా మనకి పిలవడం జరుగుతోంది. ఆ రోజున మనకి రాఖీ పండుగ ఎంత విశేషంగా చేస్తారో చాలా వరకు మనకి ప్రచారం లేనటువంటిది భగినీ హస్త భోజనం అన్నమాట. కాబట్టి ఆ రోజున సోదరి ఇంటికి వెళ్ళడం, ఆవిడ చేతన
మనం పెట్టినటువంటి భోజనం స్వీకరించడం ఎంతో అరుదుగా వస్తుంది. తర్వాత రోజున కార్తీక మాసంలో వచ్చేటటువంటి మరుసటి రోజున శుక్రవారం అమ్మవారికి అర్చనలు జరిపించుకోవడం, అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వడం వల్ల జగదంబ అనుగ్రహం వల్ల భక్తులందరూ కూడా సకల సౌభాగ్యాలు, సమస్త ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. తర్వాత వచ్చేటటువంటి నాగుల చవితి. నాగుల చవితి అనగా మన సంప్రదాయంలో, సనాతన ధర్మ సంప్రదాయంలో సర్ప స్పర్శ లేకుండా ఏ దేవతామూర్తి ఉండరనమాట. నాగుల స్పర్శ లేకుండా. ఇప్పుడు గణపతిని మనం ఆరాధించుకున్నా ఆయన నడుముకి చక్కగా పొట్టంతా కూడా సర్పం చుట్టి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాకృతిలో తిరుగుతూ ఉంటారు. పరమేశ్వర దేహమంతా సర్పాలు నిండి ఉంటాయి. శ్రీమన్నారాయణ మూర్తి ఆయన శయనించేటటువంటి పక్కే పాముల్లో పక్కే ఆయనకి చక్కగా శేషుడే పాన్పుగా విరాజులుతూ ఉంటారు. అమ్మవారు మన దేవస్థానం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆవిడ సర్పాన్ని ఒక చేతిలో ధరించి ఉంటుంది. సర్పం దేనికయ్యా అంటే భయానికి ప్రతీకగా అనమాట. నా పాదాలు ఆశ్రయించినటువంటి వాడికి ఎటువంటి భయాలున్నా సరే అవి నేను తొలగించి తీరుతాను. కాబట్టి దైవతారాధన వల్ల నాకు సమస్త రకాల భయాలను కూడా తొలగిపోవుగాక. అలాగే మనకి ప్రత్యేకించి రైతుల యొక్క విశేషంగా మన భారతదేశంలో రైతులు బాగుంటే మనం భారతీయులంతా బాగుంటారనేటువంటి విశేషం కనుక రైతుల శ్రేయస్సు కొరకు రైతులు గబుక్కున చూసుకుని వెళ్ళినా చూడకపోయినా లేదా చీకట్లో వెళ్ళినా సరే ఈ సర్పాల నుంచి వచ్చేటటువంటి ఆపదలన్నీ కూడా అవి తొలగించుకోగాకని చెప్పి మనము మన కుటుంబ సభ్యులందరూ శ్రేయస్సుగా ఉండడం కోసం ఈ నాగుల చవితి ఆరాధన చేస్తారు. అలాగే తర్వాతి రోజున నాగుల పంచమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విశేషించి పెట్టింది పేరు అనమాట నాగుల పంచమి రోజున. ప్రత్యేకించి ఆదివారం రావడం కూడా మనకి నాగుల పంచమి చాలా విశేషమైనటువంటిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసిన, లేదా దగ్గరలో ఉండేటువంటి నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయనకి పాలు పోసిన, చిలిమిడి నివేదన చేసిన, ప్రత్యేకించి సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి జరుగుతుందని చెప్పి మన శాస్త్రం అన్నమాట. కాబట్టి అంతటి విశేషమైనటువంటివి ఈ చవితి, పంచమి, షష్ఠి ఈ 3 తిథులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి చాలా శక్తివంతమైనటువంటి తిథులు అన్నమాట. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగుల చవితి నుంచి ప్రారంభమైనటువంటి తిథులు నాగుల షష్ఠి వరకు కూడా, నాగుల చవితి, నాగుల పంచమి, నాగ షష్ఠి కూడా ఈ 3 తిథులు కూడా విశేషించి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి పెట్టింది పేరుగా ఉంటాయి. సప్తమి అనగా మనకి ఈ రోజున కార్తీక మాసంలో దానానికి విశేషించి పెట్టింది పేరు కాబట్టి ఆ సప్తమి రోజున గోధుమల దానం చేసిన, ఆ గోధుమలు ఎర్రటి వస్త్రంలో పెట్టి బ్రాహ్మణుడికి దానం చేసినంత మాత్రం చేత సమస్తమైనటువంటి ఆరోగ్యము కలుగుతుందని చెప్పి మన శాస్త్రము. అలాగే సప్తమి తర్వాత అష్టమి. ఈ అష్టమి రోజున దగ్గరలో ఉండేటువంటి గోశాలకు వెళ్ళడం కానీ, లేదా గోమాతకి ప్రదక్షిణ చేయడం కానీ, లేదా గోవు యొక్క సమృద్ధి కొరకు గోగ్రాసాన్ని తినిపించడం కానీ జరిగినా సరే మన భారతీయ సంప్రదాయం మొత్తం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి వేదవాక్కు కాబట్టి ఎక్కువ ఎక్కడైతే గోవుల వృద్ధి చెందుతాయో అక్కడ ధర్మం నిలబడుతుంది. కాబట్టి ధర్మం నిలబడడం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా గో సంరక్షణ చేయడం అనేటువంటిది ఈ యొక్క సప్తమి రోజున మనకి విశేషించి జరుగుతోంది. అలాగే అష్టమి రోజున, అలాగే నవమి నుంచి కూడా ప్రారంభమి నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినా, లేదా అమ్మవారి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళినా సరే, లేదా విష్ణుమూర్తి దేవాలయం దీపం వెలిగించినా, లక్ష్మీదేవి ఆలయానికి దీపారాధన వెలిగించినా కూడా ఇవి అన్నీ కూడా విశేషించి ఆ శ్రీమన్నారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ 3 రోజులు కూడా స్వామివారి అనుగ్రహం పొందడం కోసం మనకి స్వామివారి అనుగ్రహం చేత మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా విశేషించి ఉంటాయి. అలాగే దశమి రోజు రాత్రి పూట విష్ణు పూజ చేసిన, అలా ఏకాదశి రోజున దశమి రోజు రాత్రి విష్ణు శ్రీమన్నారాయణని అర్చించి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలన్నమాట. భక్తులు కూడా ఉపవాసం ఉన్నంత మాత్రం చేత జన్మానికి ఒక ఏకాదశి అనేటువంటి వ్రతాన్ని కూడా మనం ఆచరిస్తారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ప్రారంభమైన వెంటనే సాలగ్రామాన్ని తులసీదేవి చుట్టూ మొదటలో ఉంచి అర్చన చేసినంత మాత్రం చేత తులసీదేవి ఈ సాలగ్రామమూర్తి అయిన శిలైనటువంటి శ్రీమన్నారాయణ స్వామి అనుగ్రహం చేత మనకి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దామోదర మూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్తారనమాట. ప్రత్యేకించి తులసీదేవి ఆరాధన సాలగ్రామంతో పెట్టి పూజించడం చాలా విశేషమైనటువంటి శక్తిని కలిగిస్తుంది. ఆ సాలగ్రామ దానం చేసిన, లేదా తులసీదేవిని తులసి మొక్కని తులసి కోటలో ఉంచి సాలగ్రామాన్ని అర్చన చేసినా కూడా మనకి తులసీదేవి అనుగ్రహం చేత పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి మనకి ఈ యొక్క ద్వాదశి రోజున కూడా మనకి జరుగుతుంది. అలాగే త్రయోదశి రోజున
సాలగ్రామం ధారణ చేస్తే మనకి సమస్తమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని, అలాగే చతుర్దశి రోజున పాషాణ చతుర్దశి వ్రతం చేసినంత మాత్రం చేత శ్రీమన్నారాయణ స్వామి అనుగ్రహానికి మన కుటుంబానికి అంతా కూడా రక్షగా నిలబడుతుంది. పాషాణం అంటే స్వామివారి శ్రీమన్నారాయణ మూర్తి సాలగ్రామ రూపంలో మనకి దర్శనమివ్వడం జరుగుతుందన్నమాట. ఒకనొక సందర్భంలో తులసీదేవి అనుగ్రహం చేతనే శ్రీమన్నారాయణ మూర్తి కూడా పాషాణ రూపాన్ని చెందారు. చాలా వృత్తాంతం. కాబట్టి ఆ పాషాణ రూపంలో ఉన్నటువంటి సాలగ్రామని అర్చన చేసిన, సాలగ్రామని పూజించినా కూడా మనకు కార్తీక మాసం అంతా కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే కార్తీక శుద్ధ పౌర్ణమి అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిథి. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆచరించవలసినటువంటి తిథి ఏదైనా ఉంటే కార్తీక పౌర్ణమి అన్నమాట. మనకి ప్రత్యేకించి ప్రతి దేవస్థానానికి కూడా వెళ్ళి 365 ఒత్తులు వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది. దేనికి స్వామి 365 ఒత్తులు ఎందుకు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎందుకు వెలిగిస్తారు ప్రతి నిత్యము కూడా ఇంట దీపం వెలగనటువంటి రోజు ఏ ఒక్క రోజు ఉండకూడదన్నమాట నిజానికి. ఎందుకంటే మనం ప్రతి నిత్యము కూడా ఆకలి దప్పిగా మనం కూడా ఉండి తీరుతాం. అలాగే మన సింహాసనంలో ఉన్నటువంటి ఈశ్వరుడు కానీ జగదంబ కానీ అది ఆవిడ ఆకలితో ఉండకూడదన్నమాట. కాబట్టి ఏ ఒక్క రోజున కూడా ఆ సింహాసనంలో దీపధూప నైవేద్యాలు లేకుండా ఉండకూడదు. కనుక ఒకవేళ అన్ని రోజులు కుదరకపోవచ్చు, కుదరలేని పక్షంలో కూడా కొన్ని ఉంటాయి. కనుక కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున అయ్యా మా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఈ 365 రోజులు ఏ ఒక్క రోజైనా సరే మా ఇంటి దీపం వెలగినటువంటి దోషం ఏదన్నా ఉంటే అది తొలగిపోగాక అని చెప్పి ప్రతి ఒక్క దేవస్థానానికి వెళ్ళి భక్తులందరూ కూడా 365 ఒత్తులు వెలిగిస్తారనమాట. అంటే ప్రతి నిత్యము కూడా మా ఇంటి దీపం వెలిగినటువంటి ఫలితాన్ని మాకు కలిగించు, ఏదన్నా దీపం వెలగినటువంటి దోషం ఉన్నా ఏదన్నా ఉంటే అవి తొలగిపోవుగాక ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మీరు వెలిగించే దీపంతో అనేటువంటి సిద్ధాంతాన్ని కార్తీక పౌర్ణమి రోజున మనకి పెద్దలు పెట్టడం జరుగుతోంది. తర్వాత విశేషించి కార్తీక మాస ఈ కార్తీక మాసంలో వచ్చిన శుద్ధ తిథులన్నీ కూడా పూర్తయిన తర్వాత బహుళ తిథులు ప్రారంభమవుతాయి. తర్వాత కార్తీక బహుళ పాద్యం రోజున ఆకుకూరను దానం చేసినా లేదా స్వయం పాకం దానం చేసిన కూడా బ్రాహ్మణుడికి విశేషమైన మనకి ఎప్పుడు కూడా 365 రోజులు కూడా తినడానికి లోటు లేకుండా పరమేశ్వరుడు చూపించుగాక అని చెప్పి మనకి అనుగ్రహాన్ని ఇస్తారు. లేదా విధియ రోజున వనభోజనాలు చేయడం ప్రత్యేకించి మన సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకే చోట చేర్చుకొని ఈ కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు కష్టం ఏదైనా వచ్చి ఉండొచ్చు, కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఉండేటి అందరినీ మన దగ్గర దరి చేర్చుకోవడం వలన అన్యోన్య స్నేహభావాలు బాంధవ్యాలు ఎక్కువ గట్టిపడతాయి. అలాగే కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్ళడం వల్ల ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం వల్ల మనకి దేహంలో ఉండేటువంటి అశౌచం అంతా తొలగిపోయి పరిపూర్ణ ఆరోగ్యాన్ని మనం పెంపొందించడం కోసం ఈ కార్తీక మాసంలో వనభోజనాలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి మానవీయ సంబంధాలని, దైవత్వాన్ని, మానవత్వాన్ని కూడా కలిపి కోరుకున్నటువంటి తిథులు ఏదన్నా ఉంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రత్యేకించి తిథులే మన సంప్రదాయంలో విశేషించి ఉంటాయి స్వామి. అలాగే తదియ రోజున మనకి విద్య నేర్పినటువంటి గురువు గారిని కానీ లేదా పండితుల ఆరాధన చేయడం కానీ లేదా బ్రాహ్మణులకి తులసిమాల సమర్పించడం వల్ల కానీ ఈ గురువు గారిని కూడా మర్చిపోకుండా ఈ తదియ రోజున ఆయన ఆరాధన చేసినా లేదా పెద్దలకి మనం నమస్కరించినా సరే గురువు అనుగ్రహం వల్ల మనలో ఉండేటువంటి సమస్తమైన అజ్ఞానం కూడా తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క కరుణాకటాక్ష మనకి పాత్రలు అవుతామని ఈ కార్తీక బహుళ తదియ రోజున. అలాగే చవితి రోజున రోజంతా ఉపవాసం చేసి సాయంకాలంలో గరికతో గణపతిని గనక అర్చించినట్టయితే ఆ గరిక దిండు కింద పెట్టుకున్నంత మాత్రం చేత మనకు వచ్చేటువంటి సమస్త రకాల పీడకలవి కూడా తొలగిపోయి మన బిడ్డలకి ఏదన్నా దృష్టి దోషం ఉంటే అవి తొలగిపోతాయి అన్నమాట. గణపతికి గరిక ఆరాధన అంతటి విశేషమైనటువంటిది. లేదా గర్భిణీశ్వరులు గారు ఎవరైనా ఉన్నా వాళ్ళ గర్భానికి రక్షగా నిలబడతారన్నమాట గరికతో ఉన్నటువంటి గణపతిని అర్చన చేసినంత మాత్రం చేత. అలాగే పంచమి రోజున మనకి మానవ మాత్రులే కాదనమాట, సమస్తమైన ప్రాణికోడి కూడా శ్రేయస్కరంగా ఉండడం కోసం నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి ఇలాగ నూకలు జల్లడం కానీ లేదా నూకలతో కూడినటువంటి అన్నం తెలియనంత మాత్రం చేత సమస్తమైన ప్రాణికోడికి కూడా మనం మనకి ఉపకారం చేసినట్టయితే. అలాగే షష్ఠి రోజున ప్రతి గ్రామ దేవతకి కూడా మనం వెళ్ళి ప్రత్యేకించి ఆ దర్శనం చేసుకోవడం చాలా విశేషం అన్నమాట. మన దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవత ఎవరైతే ఉంటారో వీళ్ళు కాదు, మనకి ఈ బావజీపేటకైతే ఈ గ్రామ దేవత ఈ మహాలక్ష్మీదేవి. అలాగే కొన్ని చోట్ల నూకాలమ్మగా ఉంటుంది, కొన్ని చోట్ల పెద్ద మిత్రలమ్మగా ఉంటుంది, కొన్ని చోట్ల ఏ పేరుతో ఉన్నా సరే ఆవిడే అనమాట.
ఎందుకంటే మనందరికీ ఉండేటువంటి పెద్ద ముత్తైదువు ఆవిడే కనుక పెద్దింటమ్మ అంటారు. అందరికన్నా మొట్టమొదటి ముందు వచ్చిన ఇల్లు ఏదన్నా ఉంటే పెద్ద ఇంటి అమ్మ ఆవిడ, పెద్దింటమ్మ. మనం సమయానికి 5,000 నోట్లో వెళ్తున్నాయి, 4 పూటలు వెళ్తున్నాయి, ఆవిడే నూకాలమ్మగా ఉంటుందన్నమాట. ప్రతి ఇంటిలో ఉండేటువంటి మహాలక్ష్మి స్వరూపము, నా ఇంట్లో ఉండేటువంటి నా కూతురు కానీ, నా భార్య కానీ, మా అమ్మగారు కానీ, మా చెల్లి కానీ, ఏ స్త్రీ స్వరూపమైనా సరే మహాలక్ష్మిగానే ఆవిడ కొలువు తీరున్నందుకే మహాలక్ష్మమ్మగా ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల మనకి బతుకునిచ్చేటమ్మ బతుకమ్మగా ఉంటుంది. కొన్ని చోట్ల విశేషించి నూకాలమ్మ గాను, పెద్దింట్లమ్మ గాను, మరిడమ్మ గాను ఒకసారి అడిగితే మరలా అడిగిచ్చేటటువంటి మరలా ఇంకేమైనా తింటామన్నా మన అమ్మ మన ఎంత ప్రేమగా అడుగుతుందో అంత ప్రేమగా మరీ కలిపే ఇచ్చే అమ్మ కాబట్టి మరిడమ్మగా ఉంటుంది. అలాగే ఏ గ్రామదేవత స్వరూపం దర్శించినా సరే షష్ఠి రోజున ఆ గ్రామదేవత అనుగ్రహం చేత మన కుటుంబానికి కూడా లేదన్నా అనుకోకుండా వచ్చేటటువంటి ఉపద్రవాలను ఆవిడ మన పొలిమేరలు ఆపేస్తుంది అనమాట. అందుకే పొలిమేరల్లోంచి మన కుటుంబానికి చెడు కలగకుండా చూసేటది కాబట్టి పోలేరమ్మగా ఆవిడ నిలిచి ఉంటుందన్నమాట. అలాగే అష్టమి సప్తమి రోజున జిల్లేడు పూల దండన చేసి పరమేశ్వరుడు సమర్పించినంత మాత్రం చేత మన మీద ఏదైనా విషప్రయోగాలు ఏమంటే అవి తొలగిపోతాయని మన శాస్త్రం. అలాగే అష్టమి రోజున కాలభైరవ అష్టమి అంటారు వీటిని. కాలభైరవ అష్టకాన్ని చదివినా లేదా గారెలు చేసి చిన్నపిల్లలకి నివేదన చేసినా, లేదా చిన్నపిల్లలు మన ఇంట్లో లేరనుకుంటే బయట ఏ సునకాలు కుక్కలకి తినిపించినా సరే మనకి వచ్చేటువంటి యమదండన నుంచి కూడా యమధర్మరాజు వాటిని నివృత్తి చేస్తారనమాట. అందుకే అంటే కుక్క చూడని ఎలా అరుస్తుందో భౌ అని అరుస్తుందన్నమాట. కాబట్టి రవం చేస్తాడు కాబట్టి ఆయన పేరు భైరవుడు అనమాట. మనకి రక్షణ ఇవ్వడం కోసం యమధర్మరాజు గారి ఆనద మేరకు మన ఇంటి ముందు తిరిగే భైరవ స్వరూపమే కాలభైరవ స్వరూపంగా భావన చేసి ఆ రోజున గారెలు నివేదన చేస్తే వాళ్ళకి విశేషించి ఆ కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతోంది. అలాగే నవమి రోజున వెండి లేదా రాగి కలిసిన నీళ్లు పోసి పండితుడు కానీ మన చుట్టుపక్కల ఉండే దేవస్థానంలో బ్రాహ్మణులకు కానీ మన పెద్దల పేరు చెప్పి అవి దానం చేయడం వల్ల రాగి కానీ వెండి కానీ చెంబులో నీళ్లు పోసి ఇవ్వడం వల్ల పెద్దల అనుగ్రహం చేత మనకి పూర్వం గతించినటువంటి పెద్దలు వాళ్ళకి దాహం తీర్చుకుని నాకు ఈ రోజున వీడు దాహం తీర్చారని చెప్పి మన కుటుంబానికి ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తారనమాట. అలాగే దశమి రోజున అన్నదానం చేసినంత మాత్రం చేత విష్ణుమూర్తి సంతోషించి మన కోరికలు నెరవేరుస్తారని. అలాగే ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేదా పురాణ శ్రవణం కానీ చేసిన లేదా జాగరణ చేసిన మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి, లేదా ద్వాదశి రోజున అన్నదానం విశేషించి ఫలితం అన్నమాట. ద్వాదశి రోజున కార్తీక మాసంలో చేసేటటువంటి అన్నదానం చాలా శక్తివంతమైనటువంటి చాలా విశేషమైన ఫలితాన్ని కలిగజేస్తుంది. అలాగే త్రయోదశి రోజున నవగ్రహ ఆరాధన చేస్తున్నా లేదా శివాలయం దర్శనం చేస్తున్నా శివలింగం ఉన్న దగ్గరికి వెళ్ళి ఒక కొంచెడు చెమ్ముడు నీళ్లు పోసినా సరే శివానుగ్రహం మన కుటుంబానికి పరిపూర్ణంగా కలుగుతుందని. అలాగే చతుర్దశి రోజున త్రయోదశి రోజున నవగ్రహ ఆరాధన చేసి చతుర్దశి రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన అభిషేకం చేస్తే అపమృత్యు భయాలను కూడా అవి తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి మన కుటుంబ సభ్యులందరూ కూడా పరమేశ్వరానుగ్రహం చేత సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి, అలాగే అమావాస్య రోజున పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణులకి స్వయంపాకి ఇవ్వడం కానీ లేదా అన్నదానం చేయడం కానీ ఇవన్నీ చేసినా సరే ఆ శివకేశవుల అనుగ్రహం చేత ఆ జగదంబ అనుగ్రహం చేత మన కుటుంబ సభ్యులకి మన బంధుమిత్రులకి మన పిల్లపాకలు అందరూ కూడా రక్షగా నిలబడుతుందన్నమాట. ఆఖరి రోజున పోలీస్ వర్గంతో ఈ కార్తీక మాసం మనకి పూర్తవడం జరుగుతోంది. ఆ పోలీదేవినే చక్కగా ఆవిడ ముత్తైదుగా భావన చేసి ఆవిడ దీపస్వరూపంలో స్వర్గానికి వెళ్ళినటువంటి ఇది కాబట్టి పోలీసు వర్గం అని చెప్పి మనకి ప్రత్యేకించి ఒక కథ కూడా మనకి ప్రచురణలో ఉంది. ఆ స్వర్గంతో మన కార్తీక మాసంలో కూడా పూర్తయ్యి ఈ యొక్క కార్తీక మాసం వైభవాన్ని విన్నంత మాత్రం చేత లేదా కార్తీక మాసంలో చేసేటటువంటి చిన్న దాన ధర్మాలు కానీ లేదా దీపారాధన కానీ స్వామివారి అభిషేకం కానీ అమ్మవారి దేవాలయం దర్శనం కానీ ఏది చేసినా సరే ఆ శివకేశుల అనుగ్రహం చేత మన కుటుంబ సభ్యుడికి సర్వము శుభమే కలుగుగాక. మంగళం మహత్.